ఈ రోజు వీకెండ్ కదా, ఢిల్లీలో సాటర్డే కూడా స్కూల్స్ కి సెలవులు ఇచ్చేస్తారు. సో అన్ఫార్చునేట్లీ వైఫై కూడా లాస్ట్ అయిపోయింది సిగ్నల్. ఇంట్లో నా వర్క్స్ అయితే ఫినిష్ అయ్యే వరకు టీవీలో కార్టూన్స్ ఏవో ఒకటి చూస్తా ఉంటారు. సో బయటకు పంపిద్దామంటే ఫుల్ ఎండగా ఉంది. ఇంకా టీవీ రాకపోయేసరికి నెక్స్ట్ ఆప్షన్ ఫోనే కదా, ఫోన్ అడిగితే నేను ఇవ్వనని చెప్పేశాను. సో ఇంకా వెనకాల తిరిగి తిరిగి అడిగి వాళ్ళు అలసిపోయి ఇంకా ఎలాగో అమ్మ అడిగినా ఇవ్వదని డిసైడ్ అయిపోయి ఇద్దరు మాట్లాడుకుని ఈ క్రికెట్ సెట్ అయితే తీసుకొచ్చుకొని క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎంతసేపు ఫోను టీవీయే కాకుండా వాళ్ళిద్దరి మధ్యన ఇలాంటి బాండింగ్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి. అప్పుడప్పుడు వాటికి రిజల్ట్ గా ఇలాంటి ఇంట్లోవి పగిలిపోతా కూడా ఉంటాయి. అయినా నేనేం మాట్లాడలేదన్నమాట. కానీ వాళ్ళే సెల్ఫ్ రియలైజేషన్, ఏంటి అమ్మ సైలెంట్ గా ఉంది, ఈ పని చేసినా కూడా ఏంటి ఏం అనట్లేదని వాడే రియలైజ్ అయ్యి వచ్చి నాకు సారీ చెప్పాడు. పగిలింది ఫోటోనే కదా అనుకోకండి, అంతకుముందు ఆల్రెడీ ఒక స్మార్ట్ టీవీ, ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్ ఇవన్నీ ఎప్పుడో లిస్ట్ లో చేరిపోయినాయి. పిల్లలు ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే రియాక్షన్సే తర్వాత మనకి తిరిగి వస్తాయి అనమాట. అందుకే మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.